ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వక వందనాలు. అందరు బాగున్నారా? ప్రతి ఒక్కరు బాగుండాలి. ప్రతిరోజు దేవుని స్తుతించాలి. అది దేవుని చిత్తం మన పట్ల. ఈ దినం కూడా యేసయ్య కృప అనేటువంటి కార్యక్రమాన్ని ఈ మధ్యలోనికి జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్ ఈ విధంగా ప్రకటించటానికి దేవుని వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ కృపను బట్టి దేవాతి దేవునికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సో ఈ దినం కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం వినటానికి ముందు పిల్లరా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఈ దినం కూడా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. దేవా, లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డ రాబోయే దినాల్లో వీక్షించబోయే ఈ వాక్యాన్ని వినబోయే ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను దీవించండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి దేవా. వారి అవసరాలు, వారి అక్రతలు ఎన్నో ఉన్నాయి ప్రభా. ప్రతి అవసరం, ప్రతి అక్రత యేసు నామములో తీర్చబడును గాక. వారికి కావలసిన ఈ కృప సమృద్ధిగా అనుగ్రహించబడును గాక. పరిశుద్ధాత్మ సన్నిధిని కుమ్మరించండి. ఈ దినం కూడా మా హృదయాలను తెప్పరలు చేయండి, ఆనందభక్తులుగా చేయండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. మా అంతరంగాలు నీ సన్నిధిని నింపండి ప్రభా. ప్రతి ఒక్కరిని నాయన నీ యొద్దకు ఆకర్షించుకోనండి. రక్షణ కార్యాన్ని జరిగించండి. మారు మనసు, పాపక్షమాపణ, విడుదల, స్వస్థత, ఆరోగ్యంతో నింపండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని ఈ సమయం కొరకు, ఈ దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించి యేసు నామములో స్తుతించి ప్రార్థించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికి మరోసారి హృదయపూర్వక వందనాలు. ప్రభు మహా గొప్ప కృపను బట్టి మీ మధ్యలోనికి ఈ దినం కూడా రావటానికి దేవుడు మనకనుగ్రహించిన ప్రైజ్ ద లార్డ్ ఆయన గొప్ప కృప కొరకు వందనాలు చెల్లిస్తూ ఈ దినం కూడా పిల్లారా మనం దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనము, అలాగనే 22వ అధ్యాయము 40 నుండి అంటే 42, 43, 44 వచనాల్లో కూడా అద్భుతమైనటువంటి విషయాలు యేసు ప్రభు వారు మాట్లాడినటువంటి మనం చదువుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు నా సంఘాన్ని కడతాను అని చెప్పాడు. ఆయన సంఘమైనటువంటి మనలను ప్రతిరోజు కడుతూ ఉన్నాడు. మనం కట్టబడుతూ ఉన్నాం. ఎలాగంటే ఆత్మ సంబంధమైన మందిరాలుగా, పరిశుద్ధమైన మందిరాలుగా, జీవము గల దేవుని యొక్క మందిరాలుగా, దేవుని నివాస స్థలాలుగా, దేవుని స్తుతి, స్తోత్రాలు, ఆరాధనలు మన హృదయంలో నింపుకునేటువంటి మందిరాలుగా కట్టబడుతూ ఉన్నాం. ఈ బిల్డింగ్లు అనేటువంటివి చాలా మంది మరి దేవుడు బిల్డింగ్ లో నివాసం ఉంటాడు, బిల్డింగ్ లో ఉంటాడు, గర్భాలయంలో ఉంటాడు అని అనుకుంటాడు చాలా మంది. ఆ దినాల్లో కూడా యూదులు కూడా, లేకపోతే యూదులకు ముందు ఇశ్రాయేలీలు మోషే కాలంలో ప్రత్యక్ష గుడారాన్ని కట్టారు. పరిశుద్ధమైన స్థలం, అతి పరిశుద్ధమైన స్థలం. తర్వాత బయట ప్రాకారంలో ప్రజలు ఉంటారు, పరిశుద్ధ స్థలంలో యాజకులు ఉంటాడు. అతి పరిశుద్ధమైన స్థలములో దేవుని మందస్సమాను, దేవుని సన్నిధి అక్కడ ఉంటది. 10 ఆజ్ఞల పలకలు ఉంటాయి ఈ మందస్సంలో. అలాగనే మోషే చిగురించినటువంటి చేతి కర్ర ఉంటది. అహరోన్ కర్ర చిగురించింది, మోషే కర్ర కాదు, అహరోన్ కర్ర చిగురించింది. అలాగనే మన్నా పరలోకం నుండి, లేకపోతే ఆకాశంలో నుండి. యేసు ప్రభు ఏమంటాడంటే పరలోకంలో నుండి మీకు మన్నాను కురిపించలేదు అంటాడు. కాబట్టి నేను ఈ వాక్యాన్ని సరి చేస్తా ఉన్నాను. సో దేవుడు మన్నాను కురిపించాడు ఇశ్రాయేలు ప్రజలకి. సరే, అది ఎక్కడి నుండి వచ్చింది అనేది మనం వాక్యానుసారంగా చూస్తే పిల్లారా దేవుని దగ్గర నుండే వచ్చింది. కానీ యేసు ప్రభు అంటాడు పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే అంటాడు. యోహాను సువార్త 6:30 దగ్గర నుండి మీరు చదువుకుంటే వెళ్తే. సో జీవాహారమైనటువంటి యేసు క్రీస్తుని ఎవరైతే తింటారో వాళ్ళు జీవిస్తారు అని చెబుతాడు. ఆయన స్పష్టంగా చెప్పాడు, నన్ను తినువాడు బ్రతుకుతాడు, నిత్యము జీవిస్తాడు అని చెప్పాడు. సో యేసు ప్రభు ఆయన సంఘాన్ని కడతా ఉన్నాడు, ఆయన మందిరాన్ని కడతా ఉన్నాడు. అంటే ఆయన మందిరము నీవు నేనే అని చెప్పి అపోస్తుల కార్యములో చాలా విషయాలు మనం చెప్పుకున్నాం. మందిరాల గురించి, సంఘం గురించి, కూడికల గురించి, సమూహాన్ని గురించి, లేకపోతే సినగోగ్ గురించి. ప్రైజ్ ద లార్డ్. ఇంకా మనం చదువుకుంటే పిల్లరా అపోస్తలుడు పౌలు గారు కూడా చెబుతాడు. 1 కొరింథీ 6వ అధ్యాయము 19-20 వచనాల్లోను, 3వ అధ్యాయం 17-18 వచనాల్లో కూడా అపోస్తలుడైనటువంటి పౌలు గారు గొప్పగా చెబుతాడు మనమే ఆయన మందిరం అని చెప్పి.
అలాగనే యేసు క్రీస్తు ఈ మందిరానికి ప్రభు అయి ఉన్నాడు. మందిరానికి కూడా ఆయన ప్రభు అయి ఉన్నాడు. అలాగనే విశ్రాంతి దినానికి ప్రభు అయి ఉన్నాడు. ఆయన చెప్పాడండి, ఆయన ప్రభు అయి ఉన్నాడు. సో కాబట్టి మత్తయి సువార్త 22వ అధ్యాయం 40 వచ్చిన దగ్గర నుండి మనం చదువుకుంటే, ప్రభువుని ఈ దినము మనము ఆరాధించటానికి, రాజుల రాజుగా, దేవాతి దేవుడిగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన ఆరాధించడానికి, ఆయన సంధికి మనం వచ్చాం పిల్లారా. యేసుక్రీస్తు వారు మన జీవితాలకి ప్రభు అయి ఉన్నాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, ఇజ్రాయేల్ దేశంలో దేవుడు ఎన్నో మేళ్లు చేశాడు, ప్రజలకి అద్భుతాలు చేశాడు, గొప్ప కార్యాలు చేశాడు. మానవుడిగా ఇజ్రాయెల్ దేశంలో జన్మించాడు. ఎందుకో తెలుసా? దేవుని వాగ్దానాలు అవి. అబ్రహాముతో చేసిన వాగ్దానం, ఆదాము దగ్గర నుండి వాగ్దానాలు చేసుకుంటూ వస్తా ఉన్నాడు దేవుడు. నోవాహుతో చేసిన నిబంధన కావచ్చు, ఆదాము దగ్గర నుండి నిబంధన చేసుకుంటూ వచ్చాడు, ప్రమాణాలు చేసుకుంటూ వచ్చాడు, వాగ్దానాలు చేసుకుంటూ వచ్చాడు. ఆదాముతో అన్నాడు, నువ్వు వేలుబడి చేస్తావు, లోపరుచుకుంటావు. హల్లెలూయా. అబ్రహాంతో కూడా అదే చెప్పాడు, నీవు స్వాధీనం చేసుకుంటావు, లోపరుచుకుంటావు, స్వాధీనం చేసుకుంటావు. నీ ప్రజలు, నీ సంతానం స్వాధీనం చేసుకుంటారు, నేను ఇవ్వబోయేటువంటి ప్రామిస్ ల్యాండ్, వాగ్దాన దేశాన్ని. సో మోషేతో కూడా దేవుడు చెప్పాడు, యెహోషువతో చెప్పాడు, ఇశ్రాయేల్ ప్రజలతో చెప్పుకుంటూ వచ్చాడు. అలాగనే వారు స్వాధీనపరుచుకున్నారు. అన్ని స్వాధీనపరుచుకోవటానికి సంఘానికి దేవుడు కృప చూపుతున్నాడు. సంఘాన్ని దేవుడు ఆశీర్వదిస్తా ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక మనం చాలా సార్లు చెప్పుకున్నాం మందిరాన్ని గురించి. ప్రైజ్ ది లార్డ్. అలాగనే పేతురు రాసిన పత్రిక, 1 పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో కూడా సజీవమైన రాళ్ళ గురించి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము చివరి 20వ వచనం దగ్గర నుండి అద్భుతమైనటువంటి మాటలు అక్కడ మందిరాన్ని గురించి ఉన్నాయి పిల్లారా. మందిరం అంటే మనమే పరిశుద్ధులంగా దేవుని కొరకు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 12 నుండి 20వ వచనం వరకు మీరు చదువుకుంటే వెళ్తే అద్భుతమైనటువంటి విషయాలు అక్కడ ఉంటాయి. 20 ఇంకా కంటిన్యూ చేయండి, 30 వరకు కూడా కంటిన్యూ చేయండి. మొదటి అధ్యాయం కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 12 నుండి కంటిన్యూ చేయండి 30 వరకు. అద్భుతమైనటువంటి విషయాలు మనకు అక్కడ కనబడుతున్నారా. యేసు క్రీస్తే ప్రభు అయి ఉన్నాడు, అధికారి అయి ఉన్నాడు, అధిపతి అయి ఉన్నాడు, ప్రధాన అయి ఉన్నాడు, ఆది అయి ఉన్నాడు, అంతమై ఉన్నాడు, సర్వమును సృష్టించిన వాడై ఉన్నాడు, సృష్టికర్త అయి ఉన్నాడని కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 12 వచ్చిన దగ్గర నుండి మనం చూస్తాం. 15 నుండి స్పష్టంగా ఉంది పిల్లారా. సర్వానికి అధిపతి ఆయన రక్తం కార్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాలు లేచాడు అని చెబుతా ఉంది. అద్భుతమైనటువంటి మాటలు కదండి కొలస్సీ పత్రికలు. ఆయన సర్వాధికారి, అందరికి ప్రభు, అన్నిటిని సృజించిన వాడు, ప్రధానులకు కూడా ప్రభు అయి ఉన్నాడు, రాజులకి ప్రభు అయి ఉన్నాడు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నిన్నటి దినం చాలా విషయాలు నేను మీతో పంచుకోవటం జరిగింది. తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము, 1 తిమోతి 6వ అధ్యాయము 14 వచ్చిన దగ్గర నుండి కూడా మనం చదువుకుంటూ ఇంకా కొంచెం కంటిన్యూ చేద్దాం. ఈరోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞలు గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచు ఉన్నాను. ఆజ్ఞలు గైకొనాలి. ఇదేనో నేను కొన్ని విషయాలు ఒక కూడికలో చెప్పటం జరిగింది. దేవునికి మన చెవినివ్వాలి కేర్ఫుల్ గా. ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం 1 వచ్చిన దగ్గర నుండి 14 వచ్చిన వరకు అద్భుతమైనటువంటి విషయాలు ఉంటాయి. మనం ఆయన మాట వింటే, ఆయనకి చెవినిస్తే దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు మన జీవితంలో కుమ్మరిస్తాడు. స్పష్టంగా అక్కడ 14 వచ్చినా చెబుతామండి పిల్లారా. చెవినివ్వకపోతే ఎందుకు చెవినివ్వాలి? ఎందుకు ఆయన మాట వినాలి? ఎందుకు? చాలా మందికి ఇది డౌటే. ఎందుకంటే పిల్లారా, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం కూడా చెబుతా ఉంది, మనం ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా ఎరిగిన వారమై ఉండాలి. ఆయన ఇష్టాన్ని, ఆయనకు లోబడితే, ఆయనకు విధేయత చూపితే మనకు మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది, అభివృద్ధి ఉంటుంది, ఎదుగుదల ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, దీవెనలు ఉంటాయి, శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. అందుకే ఆజ్ఞలు గైకొనాలి. ఆయన ఇష్టం ఏంటంటే మనం బాగుండటం, ఆయన చిత్తం ఏంటంటే మనకి మేలు చేయటం, ఆయనకి నచ్చేది ఏంటంటే, ఆయన కోరుకునేది ఏంటంటే మనం అభివృద్ధి చెందటం, మనం విస్తరించటం, మనం ఫలించటం, ఫలభరితంగా ఉండటం, క్షేమముగా ఉండటం, ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా జీవించటం దేవుని ఇష్టము, దేవుని చిత్తం.
దేవుని చిత్తంలో ఎఫెసు పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం దగ్గర నుండి మీరు చదువుకుంటే 5, 6, 7 వచనాలు చెబుతామండి. మనమంట ఆయన చిత్తంలో, ఆయన సంకల్ప ప్రకారంగాను జగత్పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ జగత్తంతా, ఈ భూమి ఆకాశాలన్నీ సృష్టించబడక మునిపే సూర్య చంద్ర నక్షత్రాలు, గుట్టలు, కొండలు, లోయలు, సరస్సులు, నదులు, చెట్లు, పుట్టలు, జంతువులు, పక్షులు, పురుగులు ఏది సృష్టించక మునిపే. కానీ దేవుడు మనం సృష్టించుకొని ఆయన వాక్యం సెలవిస్తా ఉంది, మనకి ముందు అన్నిటిని సృష్టించాడని. ఆదికాండం 1వ అధ్యాయం చెబుతా ఉంది, 2వ అధ్యాయం చెబుతా ఉంది. అన్నిటిని సృష్టించిన తర్వాతే దేవుడు మనల్ని ఈ భూమి మీదకి తీసుకొని వచ్చాడు. మానవుడిని, మొదటి మానవుడిని, ఆది మానవుడిని. ఆయన పేరు ఆదాము. ఆయన మట్టితో చేసాడని వాక్యం చెబుతా ఉంది. ఆయన నాసికారంధ్రములలో జీవవాయువును ఊదాడని చెబుతా ఉంది. నాసికారంధ్రాల్లో జీవవాయువును ఊదగా నరుడు జీవించే ఆత్మయ్యాడని మొదటి అధ్యాయంలోను, 2వ అధ్యాయంలోను, మెయిన్ గా 2వ అధ్యాయము 2 నుండి 7 వరకు స్పష్టంగా మనం చదువుకుంటాం. 1 నుండి 7 వరకు అనుకున్నాను, స్పష్టంగా చదువుకుంటాం. మొదటి అధ్యాయం 1వ అధ్యాయంలో 26వ వచనం దగ్గర నుంచి చదువుకుంటాం. దేవుడు మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు. దేవుడు మన కొరకు సర్వాన్ని సృష్టించాడు. జగత్పునాది వేయబడక మునిపే మనల్ని ప్రేమించాడు, ఏర్పాటు చేసుకున్నాడు, సంకల్పించుకున్నాడు, ఆలోచించాడు, తలంచి. హీ ఫ్యాషన్డ్, హీ డిజైన్డ్, హీ క్రియేటెడ్ అని ఉంది బైబిల్ గ్రంథంలో. 139వ కీర్తన 12 నుండి 17 వరకు మీరు చదవండి. దేవుడు నన్ను తల్లి గర్భంలో నిర్మించాడని వాక్యం సెలవిస్తా ఉంది పిల్లారా. ఇర్మియా గ్రంథం 1:5 కావచ్చు, యెషయా గ్రంథం 1:5 కింద వచనాలు ఇంకా మీరు చదువుకుంటూ వెళ్తే అద్భుతమైనటువంటి మాటలు. సో ఈ దినం యేసు క్రీస్తు మాట మనం వినాలి, నిష్కళంకంగాను అనింద్యముగాను. ఆమేన్. మనం ఉండాలి. నీవు నిష్కళంకంగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞలు గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచు ఉన్నాను. ఆయన ప్రత్యక్షమయ్యే వరకంట ఇవి. హల్లెలూయా. మన మరణం వరకు. 15వ వచనం, 6వ అధ్యాయము 15వ వచనం, 1 తిమోతి. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఆయన శ్రీమంతుడు, ఆయన సర్వాధిపతి. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, విచ్ హీ విల్ డిస్ప్లే ఎట్ ద ప్రాపర్ టైమ్. He who is the blessed and only sovereign. He is the sovereign God, the King of kings and Lord of lords. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవ్వడును ఆయనను చూడలేదు, ఎవ్వడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎవరు చూడలేదు. యేసు క్రీస్తే బయలుపరిచాడని యోహాను సువార్త 1వ అధ్యాయం 14-15 వచనాలు మనం తెలియజేస్తా ఉంది. అలాగనే యోహాను సువార్తలో చాలా అద్భుతమైనటువంటి విషయాలండి. మీరు 5వ అధ్యాయం దగ్గర నుండి 8వ అధ్యాయం వరకు చదవండి. అద్భుతమైనటువంటి విషయాలు మనకు కనబడతాయి అక్కడ. ఆయనే బయలుపరిచాడని దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. 5వ అధ్యాయం 27వ వచనంలో కూడా మీరు చదవండి. ఓకే. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. నమ్మకమైన సాక్షియు మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును. ఈయన నమ్మకమైన సాక్షి, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడు ఈయన. భూపతులకు అధిపతియునైన యేసు క్రీస్తు నుండి, భూపతులకు అధిపతి ఈయన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. అండ్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్ ద ఫెయిత్ఫుల్ విట్నెస్, the firstborn of the dead and the ruler of kings on earth, to him who loves us and has freed us from our sins by his blood. 1 Timothy chapter 6 verse 5 we gone through. ఇప్పుడు 6వ వచనం చదువుదాం. మనలను ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపముల నుండి మనల్ని విమోచించిన, లేకపోతే విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. దేవుని స్తోత్రం. రెవల్యూషన్ చాప్టర్ 1 verse 5. రెవల్యూషన్ అన్నమాట మనం చదువుకుంటుంది.
మనలను ప్రేమించుచు ఆయన రక్తం వల్ల మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. మనం ఒక రాజ్యము, దేవుని రాజ్యం. మనం ఒక యాజక సమూహము దేవునికి, దేవుని సేవ చేయటానికి, దేవుణ్ణి ఆరాధించటానికి, దేవుణ్ణి మహిమపరచటానికి, మన యొక్క జిహ్వ ఫలాలు దేవునికి అర్పించటానికి. దేవునికి స్తోత్రం. దేవుడు నమ్మకమైన వాడు పిల్లారా. దేవుణ్ణే నమ్మండి, మనుషులు నమ్మొద్దు. దేవుని తర్వాత ఈ భూమిని నమ్ముకండి. భూమిని నమ్ముకున్నవాడు ఎప్పుడు చెడిపాడు. భూమిని తర్వాత ఈ ప్రకృతి అంతటిని నమ్మండి. మీరు దేని నమ్మినా కానీ బాగుపడతామండి ప్రకృతిలో. తర్వాత బంగారాన్ని నమ్ముకండి. తర్వాత మీ కష్టాన్ని నమ్ముకండి. మెయిన్గా కష్టాన్ని, తర్వాత బంగారం అనుకండి. కష్టాన్ని నమ్ముకున్నవాడు ఎన్నడూ చెడిపాడు. బంగారం నమ్మినా చెడిపాడు, ఇనుమును నమ్మినా చెడిపాడు, వస్తువులు ఏ వస్తువులు నమ్మినా చెడిపాడు. కానీ మనిషిని నమ్మితే మాత్రం చెడిపోతాడు, పాడైపోతాడు, నాశనం అయిపోతాడు. మనిషిని నమ్మొద్దు. అందుకే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం స్పష్టంగా చెబుతా ఉంది. యెహోవా మీద నుండి తన యొక్క మనసును తొలగించుకుంటాడు చూడండి, వాడు శాపగ్రస్తుడు అవుతాడు. దేవుని నమ్మని వాడు శాపగ్రస్తుడిగా ఉంటాడండి. మనుషుడు నమ్మితే సర్వనాశనం అయిపోతాడు. మనుషులు నాశనం చేస్తారు మనల్ని. వాళ్ళు ఎవరైనా కావచ్చు, పాస్టర్లు కూడా. నీ పాస్టర్ గారిని తప్ప, నీ తల్లిదండ్రులను తప్ప ఎవరిని నమ్మొద్దు భూమి మీద. బైబిలే చెబుతా ఉంది, ముఖ్యమైన స్నేహితుడిని కూడా నమ్మొద్దు. చివరికి ముఖ్యమైన స్నేహితుడు అనబడిన వాడు కూడా మోసం చేస్తాడు. ఎస్, ఎవరు నమ్మొద్దండి. బంగారం నమ్మినా కానీ ఒకప్పుడు నీకు మేలు చేస్తా. బంగారాన్ని కొనుక్కొని పెట్టుకండి, పెరిగిద్ది అది. ఒకప్పుడు 10,000 5,000 ఉండాది, ఇప్పుడు ఎంత అయింది? 70,000 దాటిపోయింది. ఇనుమును నమ్ముకోండి, ఇనుము కూడా మిమ్మల్ని దీవిస్తుంది. ఒకప్పుడు ఇనుము ఎంత ఉందండి? చాలా చీపులు దొరికేది. ఇప్పుడు ఇనుము ఎంత ఉందో తెలుసా? 60, 70, 80 అట్లా పోయింది. 100 కూడా ఉంది. భూమిని నమ్ముకండి, భూమి పెరిగిపోయిద్ది. ఒకప్పుడు భూమి ఎకరం 10,000 ఉండాది, ఇప్పుడు 10 కోట్లు అయిపోయింది. పెరిగిపోతా ఉంది, పెరిగిపోతా ఉంది. కానీ మనిషిని నమ్మేవనుకో మొత్తం నాశనం అయిపోతావు. మొత్తం అసలు ఏముండదు, అసలు మిగలదు. ఆనవాళ్ళు కూడా మిగలదు. అన్ని కోల్పోతావు. డబ్బు కోల్పోతావు, బంగారం కోల్పోతావు, పేరు కోల్పోతావు, భార్య భర్తల మధ్య సంబంధం కోల్పోయేది, కుటుంబాన్ని కోల్పోతావు, తల్లిదండ్రులు కోల్పోతావు, శాంతి సమాధానం అన్ని కోల్పోతావండి మనిషిని నమ్మితే. మనుషులు అంత దుర్మార్గులు. అందరు కాదండి, కొందరు ఉండారు. కానీ అందరంతే, ప్రతి మనిషి అంతే, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతా ఉన్నారు. దేవుడిని నమ్మండి. రాజులకు రాజు ఆయన, ప్రభువులకు ప్రభు. ఆయన రక్తం వలన మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విమోచించిన వాడు, విడిపించిన వానికి మహిమ. మన పాపాల నుండి మనల్ని విడిపిస్తాడు పిల్లారా. వాడు పాపం నాకు ప్రేరేపిస్తాడు. స్త్రీని నమ్మినా పురుషుడిని నమ్మినా పాపానికి ప్రేరేపిస్తారు, మోసానికి ప్రేరేపిస్తారు, అబద్ధానికి ప్రేరేపిస్తారు, అబద్ధాలు ఆడిస్తారు, మోసం చేపిస్తారు. మోసం చేయకపోయినా, అబద్ధాలు ఆడకపోయినా కానీ ఆడిపించేటట్లు టెంప్ట్ చేస్తారు, ఆడేటట్లుగా. కుదరకపోతే తప్పుడు సాక్ష్యాలతో మనల్ని ఇరికిస్తారు, మోసపూరితంగా, అన్యాయంగా, అక్రమంగా. చాలా దౌర్భాగ్యులు ఉండారండి భూమి మీద. మోసగాళ్ళు ఉండారు, అబద్ధికులు ఉండారు, దొంగలు ఉండారు. ఇదైనా ఒకవేళ నువ్వు దొంగవైతే మారు మనసు పొందు, అబద్ధికుడు అయితే మారు మనసు పొందు, మోసగాడు అయితే మారు మనసు పొందు, నరహంతకుడు అయితే మారు మనసు పొందు, దోషువైతే, దుర్మార్గుడు అయితే నీ పాపము నుండి విడిపించే యేసు ప్రభు దగ్గరికి రా. త్రాగుబోతువా, తిరుగుబోతువా, నానా రకాలైనటువంటి భయంకరమైనటువంటి తలంపులు, ఆలోచనలు నీ జీవితంలో ఏలుబడి చేస్తా ఉన్నాయా? ఎప్పుడు కొంతమందిని ఎప్పుడు 24 గంటలు వైఫై లాగా 24 గంటలు ఉంటుందండి. మోసము, దగ, వ్యభిచారము, దొంగతనము, త్రాగుడు కూడా, దోచుకోవటము. 24 గంటలు ఆ ప్లాన్లోనే, ఆ ఆలోచనలోనే ఉంటారు కొంతమంది. అది కూడా పాపమే, చిన్నదైన పాపం. కొంతమంది అసూయ పడతారు. నేను ఒకసారి అమెరికా వెళ్ళినప్పుడు
ఓ సంఘంలో నన్ను కొంచెం ప్రేమించిన ఒక కుటుంబం ఉంది. వాళ్ళు నాకు ఇల్లు ఇచ్చారు, వసతులు ఇచ్చారు, మంచిగా చూసుకుంటున్నారు. అసూయపడ్డారు. సేవకులే, దేవుని బిడ్డలే. ఇంకొక మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సహోదరుడు నన్ను బాగా ఇష్టపడి నాతో మంచిగా సహవాసం కలిగి మాట్లాడుతూ ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇంకో సేవకుడు అసూయపడ్డాడు. కానీ నేను చెబుతాను ఒకటే, నేను నాకు చేసినా వాళ్ళకి చేసినా నేను ఇంకొకరు చేయాల్సిందే కదా, సేవ చేయాల్సిందే కదా. సేవ చేస్తానన్న వాళ్ళకి, అవసరత ఉన్న వాళ్ళకి మీరు సపోర్ట్గా ఉండండి అని చెబుతాను. హల్లెలూయా. నాకు కావాల్సిన దేవుడు నాకు ఇస్తాడండి. నాకు సరిపోయింది ఉంటే చాలు, నాకు ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ ఇచ్చినా నేను ఎవరికొకరు సహాయం చేస్తాను. ఇస్తే మంచిదే, ఉంటే మంచిదే. కానీ మనుషులు చూడండి, ఇక్కడే కాదు, మన ఇండియాలోనే కాదు, బయట కూడా అన్ని దేశాల్లో కూడా అంతే ఉన్నారండి. కానీ ఇక్కడ మన భారతదేశంలో మన సహోదరులే మనల్ని మోసం చేస్తారు. ఎక్కువ మోసపోయింది నేను ఇండియాలోనే. మోసపూరితంగా అబద్ధాలు ఆడుతూ అబద్ధ జీవితాన్ని, మోసపు జీవితాన్ని మార్చుకో, లేకపోతే తిరుగు లేకుండా టాత్తుగా మరణం అయిపోతావు. జాగ్రత్త. పాపాన్ని విడిచిపెట్టు. ఇదేనో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అసూయ అనే పాపాన్ని విడిచిపెట్టు, మోసం అనే పాపాన్ని విడిచిపెట్టు, ద్వేషించే పాపాన్ని విడిచిపెట్టు. ఆ మధ్య కాలంలో భయంకరంగా తెలంగాణ అనేటువంటి ఒక భయంకరమైన విషపు బీజాలని మనుషుల్లోకి విత్తేసేసి క్రూరమైన, నీచంగా అవమానించటం, దూషించటం, ద్వేషించుకునేటట్లు చేశారు తెలుగోళ్ళని. ఏమైంది? కొన్ని రోజులే ఉంటుంది అది, కొన్ని రోజులే ఉంటుందండి. మతపరంగాను విద్వేషాలు రేపటం, లేకపోతే భాషాపరంగా విద్వేషాలు రేపటం, ఇంకా చెప్పుకుంటే ప్రాంతీయ పరంగా విద్వేషాలు లేపటం, కులపరంగా విద్వేషాలు లేపటం, అది కూడా పాపమేనండి. ఎంతమందిని పాడు చేస్తున్నావు, నాశనం చేస్తున్నావు, పతనం చేస్తున్నావు. జాగ్రత్త. నీ బోధ వలన, నీ మాట వలన, నీ క్రియల వలన, నీ తలంపులు, నీ ఆలోచన, నీ కోరికల వలన ఈ దినము మనలను యేసు క్రీస్తు ఆయన దగ్గరకు వస్తే ప్రతి పాపము నుండి మనల్ని విడిపిస్తాడు. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి ఆయన రక్తం వల్ల విడిపిస్తాడు పిల్లారా. ఆయన మనకు విమోచకుడు మాత్రమే కాదు పిల్లారా, సర్వాధికారి. అయితే మనం ఆయన పిల్లలు, న్యాయవంతుడు కాబట్టి ఆయన పిల్లలమైన మనం పాపం చేస్తా ఉన్నాం, బుద్ధిపూర్వకంగా ఇష్టంగా పాపం చేస్తున్నాం. కాబట్టి ఆ పాపం అంతటి నుండి విడిపించడానికి యేసే క్రీస్తుగా భూమి మీదకి వచ్చి, రక్షకుడిగా వచ్చి, విముక్తుడిగా వచ్చి, అభిషిక్తుడిగా వచ్చి, దేవుని కుమారుడిగా వచ్చి, మెస్సయాగా వచ్చి మన కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు. మన మరణాన్ని ఆయన తీసుకున్నాడు. మన కొరకు ఆయన తండ్రి దగ్గర నుండి చేయి విడిచిపెట్టబడ్డాడు. మన చేతిని ఆయన పట్టుకోవటం వలన తండ్రి చేతిని ఆయన విడవలసి వచ్చినది. నీ కోసం, నా కోసం, నీ పాపము నా పాపము, నీ శాపము నా శాపం కొరకు యేసుక్రీస్తు వారి రక్తాన్ని కార్చాడు. దేవునికి స్తోత్ర. మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మళ్ళను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. Revelation chapter 1 verse 6. And made us a kingdom, priests to his God and Father. To him be glory and dominion forever and ever. Amen. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేయుదురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున ఆయనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైనటువంటి వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14 వచనం. Revelation chapter 17 verse 14. ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు, ఆయన దేవాతి దేవుడు. They will make war on Lamb, and the Lamb will conquer them. For he is Lord of lords and King of kings, and those with him are called and chosen and faithful. Called, chosen and faithful. Praise the Lord. వారు ఎవరంట? తనతో ఉన్నందున. ఎవరు వీళ్ళు?
తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. నువ్వు నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, పాపం ఉండొద్దు, స్వార్థం ఉండొద్దు, అసూయ ఉండొద్దు, ద్వేషం ఉండొద్దు, స్వచ్ఛముగా ఉండాలి పిల్లారా. అందుకే యేసయ్య రక్తం కార్చాడు. ఒకవేళ ఇన్ని దినాలు నీవు కడగబడకుండా ఉంటే, పాపము నుండి విడిపించబడకుండా ఉంటే, ఎవరు విడిపించేవాళ్ళు నీకు లేకపోతే యేసు క్రీస్తు దగ్గరికి రండి. ఈ దినమే యేసు రక్తము మీ ప్రతి పాపము నుండి మిమ్మల్ని విడిపిస్తుంది. శుభ్రంగా ఉండాలండి. ఏం చేసుకుంటాం? డబ్బులు, బంగారాలు, బిల్డింగులు, పొలాలు మోసం చేసి, అబద్ధాలు ఆడి, దొంగతనాలు చేసి, ఆళ్ళను కొట్టి, ఏళ్ళను హింస పెట్టి, బాధ పెట్టి, దోచుకొని, మోసం చేసి, దగా చేసి, కన్నింగ్గా ఉండి, వ్యభిచారం చేసి, దొంగతనాలు చేసి సంపాదించిన డబ్బు వలన నువ్వు సుఖపడతావా? పాపంతో చెలగాటం ఆడతావా? చాలా మంది వాళ్ళు ఉన్నటువంటి నివాస బిల్డింగులు పాపపుతో ఎంతో మంది రక్తాన్ని చిందించి కట్టుకున్న వాళ్ళుగా ఉంటారు, మోసాలు చేసి కట్టుకున్న వాళ్ళుగా ఉంటారు. దాంట్లో నివసిస్తే నీకు ఎలాగ నెమ్మది ఉంటుంది, ఎలాగ సంతోషంగా ఉండగలుగుతావు? చర్చీలు కూడా కడతారండి అట్లా. కొంతమంది సుఖపడతారు కారులు కొనుక్కొని. కొంతమంది పాస్టర్లే ఆ మధ్య కాలంలో హిమ్ అని, ఎల్ఎల్బిసిఎం అని, టీజీఎం అని, సురక్ష అని, ఆభరణ అని ఇలా చెప్పుకునే పోతే చాలా ఉండయి. క్రైస్తవులే వీళ్ళంతా, సేవకులే, దేవుని బిడ్డలే, రక్షణ పొందిన వాళ్లే అని చెప్పుకుంటారు. వాళ్ళే ప్రజల దగ్గర కోట్ల రూపాయలు నమ్మబలికి నమ్మించి, వాళ్ళని మభ్యపెట్టి, వాళ్ళకి ఇంత ఇస్తాం అంత ఇస్తామని చెప్పి నమ్మపలికి నమ్మించి, దగా చేసి, మోసం చేసి, డబ్బుని సంపాదించుకొని సుఖపడతా ఉన్నారు. ఆ సుఖం వల్ల లాభం ఏమనుందా? అది అబద్ధపు సొమ్ము, మోసపు సొమ్ము, దగా సొమ్ము, పాపం. అది శాపం. అది నీకు, నీ జీవితానికి, నీ పిల్ల 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 తరాలకు శాపం అది. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇంకా ఇలాంటి వాళ్ళు సంఘం కాదు, ఇలాంటి వారు క్రైస్తవులు కాదు, ఇలాంటి వారు దేవుని బిడ్డలు కాదు, ఇలాంటి వారు ఏమాత్రం కూడా మేలు కోరేవాడు కాదు, పొరుగు వారిని ప్రేమించేవాడు కాదు. దగా చేసినోడు, బాధ పెట్టినోడు, ఎంతో మంది బాధతో కృంగిపోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు చేసిన పనులను బట్టి, వీళ్ళ కార్యాలను బట్టి, వాళ్ళ మోసాలను బట్టి, వాళ్ళ అబద్ధాలను బట్టి. మళ్ళీ పాస్టర్లు మన సేవ చేస్తున్నారు. ఇక్కడే ఉన్నారు, హైదరాబాద్లో, ఒంగోలులో, నెల్లూరులో, విజయవాడలో, గుంటూరులో, ఈస్ట్ వెస్ట్, అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది. మోసగాళ్ళు, అబద్ధికులు, దొంగలు. నువ్వు నివసించే నివాస స్థలముని సమాధుల మీద, సమాధిలో ఉంటున్నావు. నువ్వు తిరిగే ఏసీ కారు సమాధి పెట్టి లాంటిది. నువ్వు సుఖ చెయ్యొద్దు, దోచుకోవద్దు, బాధ పెట్టొద్దు, కృంగదీయొద్దు. పాపం అది. నీ పాపముల నుండి నిన్ను విడిపించే దేవుడు ఉన్నాడు. మరొకసారి పశ్చాత్తాపడు, పాప క్షమాపణ కోరుకో, నమ్మకంగా ఉండు. నువ్వు పిలువబడ్డావు, నువ్వు ఎన్నుకోబడ్డావు. ఎన్నుకోబడిన వారు మాత్రమే, బైబిల్ అదే చెబుతా ఉంది. ఎన్నుకోబడిన వారు, పిలువబడినటువంటి వారు, కొనబడినటువంటి వారు, ఆయనతో ఉన్నటువంటి వారు, పిలువబడి ఏర్పాటు చేయబడి నమ్మకమైనటువంటి వారు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు అంటారు అపోజినటువంటి పౌలు గారు. పేతురు గారు అంటారు, మీ ప్రాచీనమైనటువంటి స్వభావాన్ని వదులుకండి అని అంటాడు. పౌలు గారు అంటారు, చిత్తవృత్తి యందు నూతన పరచబడండి అని అంటాడు. మీరు పునర్జన్మ సంబంధమైన స్నానం చేయాలంటాడు తిమోతితో రాస్తూ. పేతురు అంటాడు, మొదటి పేతురు 1వ అధ్యాయము 18వ వచనం దగ్గర మీరు చదివితే, మీరు వెండి బంగారం లాంటి లయమైపోయే, క్షయమైపోయే వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అక్షయమైన అమూల్యమైన రక్తము చేత విమోచించబడ్డారు అని అంటాడు. విమోచించబడాలి పిల్లారా, విడిపించబడాలి, కడగబడాలి. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన పరిశుద్ధుడు కూడా, నీతిమంతుడు, అమరత్వంలో జీవించేవాడు. హల్లెలూయా. అదే తిమోతి పత్రికలో మనం చదువుకున్నాం.
ఆయన తేజస్సులో ఉండేటువంటి వాడు, తేజోమయుడైన, జ్యోతిర్మయుడైన. యాకోబు పత్రికలు అదే ఉంది, జ్యోతిర్మయుడు. తండ్రి దగ్గరకు మనం పిల్లబడ్డాం. ఆయన జ్యోతిర్మయుడు పిల్లారా. మొదటి అధ్యాయంలో ఉంటుంది అద్భుతమైనటువంటి మాట యాకోబు పత్రికలో. 12 వచ్చిన దగ్గర నుండి మీరు చదవండి. కడగబడాలి పిల్లారా. దురాశ గర్భం ధరించి పాపాన్ని కనగా పాపం పరిపక్వమై మరణానికి అంటదంట. జాగ్రత్త. పాపం వలన వచ్చి జీతం మరణం. ఇంకా నీలో పాపం ఉంటే రాజుల రాజు దగ్గర రా, ప్రభులకు ప్రభు దగ్గర రా, దేవాది దేవుని దగ్గర రా, సర్వ సృష్టికర్త దగ్గర రా.